అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అసలు మనకి గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి, ఒక గ్రహాన్ని ఆ బలం ఎంత ఉంది అని ఎలా నిర్ధారించాలి అన్నది ఈ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్దాం అనుకుంటున్నాను. సో దయచేసి ఈ వీడియో మీరు పూర్తిగా చూసే ప్రయత్నం చేస్తే మీకు ఖచ్చితంగా చాలా మంచి క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు, నాకు గురువు ఉచ్చ స్థానంలో ఉన్నారు, లేకపోతే చంద్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నారు, నాకు గురువు చాలా మంచి అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తారు, లేదా చంద్రుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు, శని ఉచ్చ స్థానంలో ఉన్నారు, శని నాకు యోగకారకుడు, శని అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు అని చెప్పి మీరందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఉచ్చ స్థానంలో ఉన్నంత మాత్రాన ఆ గ్రహానికి పూర్తిగా బలం ఉందా లేదా, అసలు మనం పూర్తిగా బలం నిర్ధారించిన తర్వాతే మనకి ఆ గ్రహం ఎంతవరకు మనకి సపోర్ట్ చేస్తుంది అన్నది ఒక కంక్లూజన్కి రావాలి. అది కాకుండా గ్రహం ఉచ్చపడిందని చెప్పేసి అద్భుతంగా ఉంటుందని, లేదా గ్రహం నీచపడింది కాబట్టి అసలు బాగోదని మనం నిర్ధారించలేం. ఇప్పుడు కామెంట్స్లో పాపం చాలామంది అడుగుతూ ఉంటారు, అది మనం చిన్న కామెంట్ పెట్టేస్తే అది తప్పు అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు నాకు గురువు ఉచ్చ స్థానంలో ఉన్నారండి, బాగుంటుందా అంటే మనం బాగుంటుందని చెప్పేయచ్చు. అది క్లియర్గా చెప్పాలంటే ఇలాంటి వీడియో చేస్తేనే మీ అందరికీ అర్థమవుతుందండి. ఇప్పుడు మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్తాను, అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఒక గ్రహం కానీ ఉచ్చక్షేత్రంలో ఉన్న, మూల త్రికోణ స్థానంలో ఉన్న, స్వక్షేత్రంలో ఉన్న, మిత్రక్షేత్రంలో ఉన్న బాగున్నట్టు అంటే బలంగా ఉన్నట్టు. కానీ ఈ బలాన్ని మనం ఎలా నిర్ధారించాలి? ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు 100కి 100 మార్కులు ఇవ్వచ్చు, మూల త్రికోణ స్థానంలో ఉన్నప్పుడు 100కి 70 మార్కులు ఇవ్వచ్చు, లేదా 100కి 80 మార్కులు ఇవ్వచ్చు. స్వక్షేత్రంలో ఉన్నప్పుడు 100కి ఒక 60 మార్కులు ఇవ్వచ్చు. ఈ యొక్క మిత్రక్షేత్రాల్లో ఉన్నప్పుడు 100కి 50 మార్కులు ఇవ్వచ్చు. ఇదంతా కూడా బలంగా ఉన్నట్టే, కానీ ఇక్కడ పాయింట్స్ మనకి తగ్గుతూ వస్తాయి. అది మన ఇంట్యూషన్ పవర్తో కానీ మనం జనరల్గా ప్రతి చార్ట్ చూసినప్పుడు మనకి ఆ అవగాహన అనేది వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఉచ్చక్షేత్రంలో ఉన్న బలంగా ఉన్నట్టే, అలాగే మూల త్రికోణ స్థానంలో ఉన్న బలంగా ఉన్నట్టే. కాకపోతే ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు 100కి 100 పాయింట్లు ఇచ్చిన మనం మూల త్రికోణ స్థానంలో ఉన్నప్పుడు కేవలం 75 పాయింట్లు మాత్రమే ఇచ్చాము. ఇక్కడ ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అదే గ్రహం శత్రుక్షేత్రంలో ఉన్నారనుకోండి, దాని పవర్ ఇంకా తగ్గిపోతుంది అనమాట. ఒక 40-30 పాయింట్లు అనుకుందాం, ఉదాహరణకి చెప్తున్నాను ఇదంతా. ఒకవేళ అదే గ్రహం నీచపడింది అనుకోండి, అసలు బలమే లేదు అని నిర్ధారించేస్తారు. కానీ మనం ఒక గ్రహం నీచపడితే పూర్తిగా బలం లేనట్టు కాదు, అలాగే ఒక గ్రహం ఉచ్చ స్థానంలో ఉన్నా లేదా పరమోచ్చ స్థితిలో ఉన్నా కూడా అది అద్భుతంగా బలంగా ఉందని మనం చెప్పడానికి లేదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు, నాకు గురువు ఉచ్చ స్థానంలో ఉన్నారండి, గురువు నాకు దశమాధిపతి అయ్యారు, కాబట్టి ఉద్యోగపరంగా నాకు ఖచ్చితంగా చాలా బాగుండాలి, కానీ ఉద్యోగంలో నేను ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నాను. లేదా చాలామంది అంటారు, నాకు ఈ గ్రహం ఉచ్చ స్థానంలో ఉంది, నాకు సహజ కారకత్వాలను ఏది చూసినట్టు లేదు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. ఇక్కడ మనం ఏ గ్రహం అయినా సరే ఉచ్చ స్థానంలో ఉన్నా మనం నిర్ధారించేవన్నీ కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు మనకి సూర్యుడు కానీ చంద్రుడిని కానీ తీసుకుంటే వీళ్ళిద్దరికీ ఒకే రాశికి ఆధిపత్యం వచ్చేలా ఉంది. అంటే సూర్య భగవానుడు కేవలం ఈ యొక్క సింహరాశికి అధిపతి, చంద్రుడు కర్కాటక రాశి అధిపతి. ఇప్పుడు చంద్రుడు, ఉదాహరణకి చంద్రుడినే తీసుకుందాం అనుకోండి, ఈ చంద్రుడు నీచపడి ఉన్నారు, అంటే చంద్రుడు వృశ్చిక రాశిలో ఉన్నారు, చంద్రుడు లగ్నాధిపతి అయ్యారు, లేదా చంద్రుడు సప్తమాధిపతి అయ్యారు. చంద్రుడు నీచపడ్డారు కదా అని చెప్పేసి వైవాహిక జీవితం పరంగా బాగోదు, లగ్నాధిపతి అవ్వడం వల్ల తను ఫిజికల్గా చాలా ఇబ్బంది పడతారు అని మనం నిర్ధారించడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక చిన్న ట్రిక్, ఇది ఒక చిన్న ట్రిక్ కాదు, చాలా మందికి తెలుసు, కాకపోతే తెలియని వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. చంద్రుడు రాశి ఏంటి? చంద్రుడు రాశి కర్కాటక రాశి. సో కర్కాటక రాశి నుంచి చంద్రుడు ఎక్కడ నీచబడి ఉన్నారు? వృశ్చికంలో ఉన్నారు. ఇప్పుడు కర్కాటక రాశి నుంచి వృశ్చికం మనం క్యాలిక్యులేట్ చేస్తే కర్కాటకం, సింహం, కన్య, తుల, అలాగే వృశ్చికం 5వ రాశి అయింది. అంటే చంద్రుడు నీచపడింది తన కర్కాటక రాశి నుంచి చూస్తే 5వ రాశి అయింది, అంటే కోణం అయ్యింది. సో ఇక్కడ మనం కొంత బలం ఇవ్వచ్చు, ఇక్కడ అది బలంగా ఉన్నట్టే, ఇది ఒక రకంగా బలం. ఇప్పుడు కర్కాటకం అనేది ఏ తత్వరాశి? జలతత్వ రాశి. చంద్రుడు జలతత్వ గ్రహం కదా, వాటర్కి సంబంధించిన గ్రహం చంద్రుడు. ఇప్పుడు ఈ జలతత్వ రాశి, జలతత్వ గ్రహం చంద్రుడు మళ్ళీ వేరే జలతత్వ రాశి అయిన వృశ్చికంలోనే ఉన్నారు. సో ఇక్కడ మనం కూడా ఇక్కడ ఇంకొంత పాయింట్లు ఇవ్వచ్చు. సో పూర్తిగా ఇది బలం లేదు అని నిర్ధారించడానికి లేదు, ఖచ్చితంగా ఇక్కడ బలం ఉన్నట్టే. సో అలాగే ఇప్పుడు గురువు గారిని చూసుకోండి, గురువు ఒకవేళ ఆయన కర్కాటక రాశిలో ఉచ్చస్థితి పొందారు అనుకోండి, అది పూర్తిగా బలం అని కాదు. ఇప్పుడు మనకి చంద్రుడికి ఒక రాశి ఆధిపత్యమే వచ్చింది, గురువుకి 2 వచ్చాయి.
ఇప్పుడు మనం గురువుకి ఈ ధనస్సు నుంచి చూసుకుంటే ధనస్సు నుంచి కర్కాటకం అష్టమ స్థానం అవుతోంది. మరి ఆయన సొంత రాశి నుంచి ఆయన అష్టమ స్థానంలో ఉన్నారు, ఉచ్చ స్థితిలో ఉన్న అష్టమ స్థానంలోనే ఉన్నారు. కానీ అది బలం ఎలా చెప్పలేం. కానీ మీనం నుంచి చూసుకుంటే ఆయన పంచమ స్థానంలో ఉన్నారు, అంటే కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో. మీనం నుంచి చూసుకుంటే 5వ స్థానంలో ఉన్నారనమాట, అంటే ఇక్కడ బలంగా ఉన్నారు. మరి దీన్ని ఎలా చెప్తారండి? మనం మీనం నుంచి చూడాలా, ధనస్సు నుంచి చూడాలని అడిగితే మనకి ఈవెంట్ బట్టి మనం చూడాల్సి వస్తుంది. ఉదాహరణకి మీకు మిథున లగ్నం తీసుకుని సప్తమాధిపతి మీకు వైవాహిక జీవితం పరంగా మీరు అడిగారు అనుకోండి, మనం ధనస్సు నుంచి చూస్తాం. ధనస్సు నుంచి చూసి ఈ గ్రహం అంటే ఈ యొక్క గురువు ఉచ్చ స్థానంలో ఉన్నారు, అంటే సప్తమాధిపతి ఉచ్చ స్థానంలో ఉన్నారు అని చెప్పేసి అది బాగుంటుందని చెప్పకూడదు. ఆయన ధనస్సు రాశి నుంచి, ఎందుకంటే 7వ స్థానం ధనస్సు అయింది, ఆయన ధనస్సు రాశి నుంచి చూస్తే ఆయన అష్టమంలో ఉన్నారు, ఎంత ఉచ్చ స్థితిలో ఉన్నా. సో దాన్ని బట్టి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అన్నది మనం కంక్లూడ్ చేయాలి. ఇదనే కాదు, ఇంకా చాలా చూడాలి, అది ముందు వీడియోలో చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఇదే మిథున లగ్నం వాళ్ళు నాకు ఉద్యోగం ఎలా ఉంటుందని అడిగారు అనుకోండి, ఆ ఉద్యోగం ఎలా ఉంటున్నప్పుడు మనం మీనం నుంచి చూడాలి, ఎందుకంటే దశమ స్థానం మీనం అయ్యింది కాబట్టి. ఈ మీనం నుంచి చూసుకుంటే గురువు ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు మీనం నుంచి 5వ స్థానం అవుతుంది కాబట్టి ఆయన కోణాల్లో ఉన్నారు, అది మంచిది, చాలా మంచిది. ఉద్యోగపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది, కాకపోతే వైవాహిక జీవితం పరంగా ఇబ్బందులు పడతారు అని చెప్పి ఇక్కడ కొంతవరకు కంక్లూడ్ చేయొచ్చు. ఇది మెయిన్ పాయింట్. మీకు అర్థమైంది కదా? మళ్ళీ ఇంకొక ఉదాహరణ చెప్తాను. సూర్యుడిని తీసుకోండి. సూర్యుడికి ఒక రాశి ఆధిపత్యం, అవునా? సింహరాశి. ఇప్పుడు సూర్యుడు మకరంలో ఉన్నారనుకోండి, ఆయన రాశి నుంచి ఆయన 6వ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు అది బలం ఎలా అవుతుంది? అవ్వదు కదా, ఖచ్చితంగా బలం అవుతుంది, ఆయన బలంగా లేనట్టే. ఇలా కూడా మనం పరిగణించాలి. ఇప్పుడు అదే మకరంలో ఆయన ఉన్నారు, కాకపోతే మేషలగ్నం అయింది అనుకోండి, మేషలగ్నానికి ఆయన దశమ స్థానంలో దిగ్బలం చెందారు కాబట్టి బలం ఉన్నట్టు అని నిర్ధారించాలి. ఒకవేళ ఏ మిథున లగ్నం అయింది అనుకోండి, ఇదే సూర్యుడు మకరంలో ఉంటే బలం లేనట్టు, ఎందుకంటే ఆయన అష్టమ స్థానంలో ఉన్నట్టు. ఇలా మనం రకరకాలుగా మనం పరిగణించి అసలు బలం ఏంటో మనం కంక్లూడ్ చేయాలి. ఇది బేసిక్. ఇప్పుడు దీనికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే షడ్బలాలు మనకి సాఫ్ట్వేర్ చూసుకుంటే వచ్చేస్తాయి. ఇన్ని పాయింట్స్ ఉన్నాయి, 1 పాయింట్ ఉంది, 1.5 ఉంది, 1 కన్నా తక్కువ ఉంది అని చెప్పేసి సాఫ్ట్వేర్లో షడ్బలాలు చెప్పేస్తారు. కాకపోతే మనం ప్రాక్టికల్గా దాన్ని అర్థం చేసుకుంటేనే మీ గ్రహం ఎంత బలంగా ఉన్నది అన్నది తెలుస్తుంది అనమాట. ఈ షడ్బలాల్లో అన్నిటికన్నా ముఖ్యమైనది స్థాన బలం. అంటే ఒక గ్రహం ఏ స్థానంలో ఉంది, కేంద్ర కోణాల్లో ఉండడం చాలా మంచిది. ఏ రాశిలో ఉంది, ఏ హోరాలో ఉంది, ఏ ద్రేకాణంలో ఉంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన సొంత రాశుల్లో ఉన్నప్పుడు, మిత్ర రాశుల్లో ఉన్నప్పుడు, అలాగే మూల త్రికోణ స్థానాల్లో ఉన్నప్పుడు, అలాగే భావాలు చూసుకున్నప్పుడు కేంద్ర కోణాల్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా కేంద్రాల్లో ఉన్నప్పుడు బలంగా ఉన్నట్టు, ఇది స్థాన బలము. భావం కూడా చూసుకోవాలి. ఇప్పుడు ధనస్సులో ఉన్నారు గురువు గారు అన్నారు, ఓకే, దానికి 100 పాయింట్లు ఇస్తాం, ఎందుకంటే ఆయన అది ఓన్ స్థానం కాబట్టి, ఓన్ సైన్ కాబట్టి, సొంత రాశి కాబట్టి. అదే ఒకవేళ అష్టమ స్థానం అయిందనుకోండి, ఆ 100లోంచి ఒక 10 పాయింట్లు తీసేయాలి. అంటే అలా 10 పాయింట్లు తీసినంత మాత్రం అది బలం లేదు అని కాదు, అంటే సూపర్ బలం కన్నా ఇక్కడ కొంత బలం తగ్గింది అని మనం అనుకోవాలన్నమాట. ఇది ఖచ్చితంగా చూసుకోవాలి. ఈ స్థాన బలం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ స్థాన బలాల్లో మనకి మళ్ళీ సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఉచ్చ స్థాన బల. ఇప్పుడు చాలా మంది నాకు గ్రహం ఉచ్చ స్థానంలో ఉంది అంటారండి. అయితే ఉచ్చ స్థానం అంటే కరెక్ట్ డిగ్రీ మనం తెలుసుకోవాలి. సూర్యుడు ఉచ్చ స్థానంలో ఉన్నారు అంటారు, సూర్యుడు మేషరాశిలో ఉన్నారు అనేసుకుని మేషరాశిలో ఉన్నప్పుడు ఉచ్చ స్థానమే కదా అనుకుంటారు. కానీ సూర్యుడు పరమోచ్చ స్థానం అంటే హైయెస్ట్ ఎగ్జాల్టేషన్ పాయింట్ అనేది 10 డిగ్రీల దగ్గర ఉంటుంది. సూర్యుడు 10 డిగ్రీల దగ్గర ఉన్నప్పుడు మాత్రమే 100కి 100 పాయింట్లు మనం పరిగణించాలి. ఒకవేళ సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏ 20 డిగ్రీల దగ్గర ఉన్నారనుకోండి, అది 100కి 100% రిజల్ట్స్ ఇవ్వదు, 100కి 100% బలం ఉన్నట్టు కాదు. ఉచ్చ స్థానంలోనే ఉంది, ఉచ్చ రాశిలోనే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నేను ఇందాక ఏం చెప్పాను, 100కి 100 పాయింట్లు వస్తేనే బలం కాదు, 100కి 80 వచ్చినా బలమే. కానీ మనకి పూర్తిగా ఫలితాలు రావాలి అంటే 100కి 100% ఉంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు సూర్యుడు 10 డిగ్రీలు కాకుండా ఏ 12 కూడా కాదు, ఏ 17 డిగ్రీలో ఉన్నారనుకోండి, అది పరమోచ్చ స్థానం కాదు, అది మనం పరిగణించాలి. ఇప్పుడు ఈ ఉచ్చ స్థానం అంటే ఈ ఉచ్చ స్థానానికి సంబంధించిన డిగ్రీల దగ్గర నుంచి ఎంత దూరంలో ఉన్నారు, ముందుకి ఎంత దూరం వెళ్ళిపోయారు, లేదా ఎంత దూరం వెనక్కి ఉన్నారు, దాన్ని బట్టి మనం పాయింట్స్ తగ్గించాలి.
ఇప్పుడు కుజుడిని తీసుకోండి, ఆయన 28 డిగ్రీల దగ్గర కరెక్ట్గా హైయెస్ట్ ఎగ్జాల్టేషన్ పాయింట్. ఆయన 10 డిగ్రీల దగ్గర ఉన్నారనుకోండి, ఆయన మకరంలో ఉన్నప్పటికీ అది అద్భుతమైన రిజల్ట్ ఇవ్వకపోవచ్చు. ఖచ్చితంగా ఉచ్చ స్థానానికి సంబంధించిన, అలాగే ఒక గ్రహం ఉచ్చ స్థాయిలో ఉన్నట్టు ఫలితాలు ఇచ్చినప్పటికీ 100కి 100% ఇవ్వదు. ఒకవేళ అది 26, 27, 28 దగ్గర ఉన్నప్పుడు మీకు 100కి 100% రిజల్ట్ వస్తుంది. చాలామంది క్వశ్చన్స్ అడిగేవాళ్ళు ఇది కూడా చూసుకోవాలన్నమాట. అంటే ఉచ్చ రాశిలో ఉంది కాబట్టి మనకి బాగుంటుంది అనుకోవడానికి లేదు, ఎగ్జాక్ట్గా ఉండాలి. అలాగే డెబిలిటేషన్ కూడా, నీచపడేదాన్ని కూడా మనం అలాగే పరిగణించాలి. ఇప్పుడు నాకు చంద్రుడు నీచపడ్డారు అంటే సర్టెన్ డిగ్రీస్ ఉండాలి. గురువు నీచపడిపోయారండి మకరంలో అంటే ఆయన గురువు హైయెస్ట్ డెబిలిటేషన్ పాయింట్, అంటే హయ్యెస్ట్ పాయింట్ 5 డిగ్రీల దగ్గర నీచపడతారు. ఒకవేళ ఆయన 20 డిగ్రీల దగ్గర ఉన్నప్పుడు అది నీచ అనేది అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. సో ఉచ్చ స్థానం ఉన్నప్పుడు అలాగే తీసుకోవాలి, నీచంగా ఉన్నప్పుడు కూడా అలాగే తీసుకోవాలి. ఇది ఉచ్చ స్థాన బలం. స్థాన బలంలో మొదటి పాయింట్. 2 సప్తవర్గజ బలము, అంటే మన రాశి చక్రంలోనే కాదు, సప్త వర్గాలు అంటే మిగతా 7 వర్గ చక్రాలు కూడా మనం చూసుకోవాలి. అదేంటి అంటే రాశి చక్రంలో ఎలా ఉంది, హోరా చక్రంలో ఎలా ఉంది, ద్రైక్షాణంలో ఎలా ఉంది, నవాంశలో ఎలా ఉంది, సప్తాంశలో ఎలా ఉంది, ద్వాదశాంశలో ఎలా ఉంది, త్రింశాంశలో ఎలా ఉంది, ఇవి చూసుకోవాలి. అంటే ఇప్పుడు గురువు గ్రహాన్ని తీసుకుందాం. మళ్ళీ ఆయన గనక ఉచ్చ స్థానంలో ఉన్నారనుకోండి, సరే బాగానే ఉన్నారు, 100కి 100 పాయింట్లు ఇచ్చాం. ఒకవేళ ఆయన నవాంశలో కూడా ఉచ్చ స్థానంలోనే ఉన్నారనుకోండి, సరే అవే 100కి 100 పాయింట్లు ఇచ్చాం. ఆయన హోరాలో చూసుకుంటే, ఉదాహరణకి చెప్తాను, హోరాలో చూసుకుంటే ఆయన సింహంలో ఉన్నారనుకోండి, అది కూడా మిత్రస్థానమే, ఇక్కడ కొన్ని పాయింట్లు ఇచ్చుకుంటాం. ఇప్పుడు సప్తాంశలో ఆయన కనుక నీచపడ్డారు అనుకోండి, ఇక్కడ కొన్ని పాయింట్లు తీసేస్తాం. అంటే మనం 100 టోటల్ ఫిగర్ చేసినప్పుడు మనం ఎంత యాడ్ చేయాలి, ఎంత తీసేయాలి, సో మనకు ఒక వాల్యూ వస్తుంది. కాబట్టి అది మన బలము అని మనం నిర్ధారించాలి. ఈ సప్త వర్గాల్లో కూడా, అంటే ప్రతి వర్గ చక్రాలు, ఈ 7 వర్గాలు ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నాను, హోరా, రాశి, ద్రైక్షాణ, సప్తాంశ, నవాంశ, అలాగే ద్వాదశాంశ, త్రింశాంశ, ఈ 7 వర్గ చక్రాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఓజ యుగ్మ బల అంటారు. అంటే ఓజ అంటే మేల్ సైన్స్, అంటే పురుషలింగానికి సంబంధించిన రాశులు. యుమ అంటే స్త్రీలింగానికి సంబంధించిన రాశులు. ఇప్పుడు పురుషలింగానికి సంబంధించిన గ్రహాలు పురుషలింగ రాశుల్లో ఉంటే అది ఒక బలము, స్త్రీలింగానికి సంబంధించిన గ్రహాలు స్త్రీలింగానికి సంబంధించిన రాశుల్లో ఉంటే అది ఒక బలము. గురువు ఆయన గనక మనకి కర్కాటకంలో ఉన్నారనుకోండి, ఆయన బలం ఉంది, ఖచ్చితంగా బాగానే బలం ఉంది. ఇప్పుడు ఆ రాశి ఏంటో కూడా మనం చూడాలి. ఇప్పుడు ఒకవేళ ఆయన కనుక ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నారు, మిత్ర రాశిలో ఉన్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ఆయన పురుషలింగానికి సంబంధించిన గ్రహం, ఇప్పుడు ఆయన స్త్రీలింగానికి సంబంధించిన రాశిలో అంత బలంగా ఉండకపోవచ్చు. బలం అది కూడా చూడాలి. మనకి పురుషలింగానికి సంబంధించిన గ్రహాలు ఏంటి అంటే సూర్యుడు, కుజుడు, గురువు. స్త్రీలింగానికి సంబంధించిన గ్రహాలు ఏంటి అంటే చంద్రుడు, అలాగే ఈ యొక్క శుక్రుడు. మిగతావి వేరే లింగానికి సంబంధించినవి అంటారు. కానీ ఇలా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ యొక్క శని బుధుల్ని కూడా పురుషలింగానికి సంబంధించిన గ్రహాలుగానే తీసుకోవాలి. ఎందుకంటే మనకి రాశులు పురుషలింగం, స్త్రీలింగం ఇవే ఉన్నాయి. పురుషలింగానికి సంబంధించిన రాశులు అంటే ఏంటి? 1, 3, 5, 7, 9, 11 ఇవి పురుషలింగానికి సంబంధించిన రాశులు. స్త్రీలింగానికి సంబంధించిన రాశులు అంటే 2, 4, 6, 8, 10, 12 ఇవన్నమాట. సో పురుషలింగానికి సంబంధించిన రాశులలో ఈ యొక్క పురుషలింగానికి సంబంధించిన గ్రహాలు ఉంటే అది బలము. ఇది కూడా ఒక పాయింట్ మీరు యాడ్ చేసుకోవాలి. ఉచ్చ స్థానంలో ఉన్నారా, సరే చూసుకున్నారు. అయితే ఉచ్చ స్థానంలో ఎన్ని డిగ్రీల దగ్గర ఉన్నారు, సరే చూసుకున్నారు. వర్గ చక్రాల్లో ఎలా ఉన్నారు, సప్తవర్గ చక్రాల్లో ఎలా ఉన్నారు చూసుకున్నారు, బాగానే ఉంది. పురుషలింగానికి సంబంధించిన గ్రహాలు పురుషలింగ రాశుల్లో ఉన్నప్పుడు అది కూడా ఒక బలం కింద మనం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే కేంద్రాది బలం. మనకి కేంద్రాది బలం అంటే గ్రహాలన్నీ కూడా కేంద్ర స్థానంలో చాలా బలంగా ఉన్నట్టు. దీనికి మనం ఒక 60 పాయింట్లు ఇచ్చుకోవచ్చు. ఉదాహరణకి చెప్తున్నాను. అంటే ఇప్పుడు 1, 4, 7, 10 స్థానాల్లో ఈ గ్రహాలు ఉన్నప్పుడు కేంద్రాది బలము మంచిగా ఉంటుంది. పనపరాలు అంటారు. అంటే ఏంటి? 2, 5, 8, 11 ఇందులో ఉన్నప్పుడు ఒక 40 పాయింట్లు ఇచ్చుకోవచ్చు. అపోక్లిమాలు అంటారు. సో అపోక్లిమాలు అంటే ఏంటి? 3, 6, 9, 12 ఈ రాశుల్లో అంటే ఈ స్థానాల్లో ఉన్నప్పుడు వాటికి కూడా కొంచెం బలం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ హైయెస్ట్ ఏంటి అంటే కేంద్రాల్లో ఉన్నప్పుడు పూర్తిగా బలంగా ఉంటారు.
అలాగే పనపరాల్లో ఉన్నప్పుడు కొంత బలంగా ఉంటారు. ఈ అపోక్లిమాల్లో ఉన్నప్పుడు మరీ కొంత తగ్గి ఉంటారు, బలం అంత ఉండకపోవచ్చు. ఇది కూడా పరిగణించాలి. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే కుజుల్ని చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఉచ్చక్షేత్రంలో ఉన్నారా, ఉచ్చక్షేత్రంలో ఎన్ని డిగ్రీల దగ్గర ఉన్నారు, హైయెస్ట్ డిగ్రీల దగ్గర ఉన్నారా, లేకపోతే వస్తున్నారా వెళ్తున్నారా, అది చూసుకోవాలి. ఈ సప్త వర్గాల్లో చూసుకోవాలి. పురుషలింగానికి సంబంధించిన రాశిలో ఉన్నారా చూసుకోవాలి, ఎందుకంటే కుజుడు కదా, కుజుడు పురుషలింగానికి సంబంధించిన గ్రహం, అది చూసుకోవాలి. ఇప్పుడు ఇదన్నమాట, ఈ అపోక్లిమాల్లో ఉన్నారా, కేంద్రాల్లో ఉన్నారా, ఇది కూడా ఒక బలాన్ని యాడ్ చేస్తుంది. ఇప్పుడు లాస్ట్ ఇంకొకటి ఏంటి అంటే ద్రేక్కాణ బలము. ద్రేక్కాణం అంటే ఏంటి, మనకి రాశి చక్రం 30 డిగ్రీలు ఉంటుంది కదా, ఒక్కొక్క రాశి. మేషం తీసుకోండి, 30 డిగ్రీలు ఉంటుంది. దీన్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం, 10 10 10. ఇందులో మొదటి ద్రేక్కాణము ఫస్ట్ 10 డిగ్రీలు, రెండవ ద్రేక్కాణం ఏమవుతుంది తెలుసా, 5వ స్థానం అవుతుంది. అంటే మేషరాశికి మనం ద్రేక్కాణం పరిగణిస్తే ఇందులో ఫస్ట్ ద్రేక్కాణం మొదటి 10 డిగ్రీలు కూడా మేషం అయితే, రెండవ ద్రేక్కాణం 5వ స్థానం అవుతుంది, మూడవ ద్రేక్కాణం 9వ స్థానం అవుతుంది. అలా క్యాలిక్యులేట్ చేయాలి. పురుషలింగానికి సంబంధించిన గ్రహాలు మొదటి ద్రేక్కాణంలో బలంగా ఉంటాయి. అలాగే స్త్రీలింగానికి సంబంధించిన గ్రహాలు రెండవ ద్రేక్కాణంలో బలంగా ఉంటాయి. అలాగే నపుంసక లింగానికి సంబంధించిన గ్రహాలు ఈ 3వ ద్రేక్కాణంలో బలంగా ఉంటాయి. ఈ రకంగా కూడా బలాన్ని నిర్ధారించాలి. ఇది స్థాన బలం. కేవలం షడ్బలాల్లో మనం ఒక బలం గురించి మాట్లాడుకున్నామండి, స్థాన బలము. రెండోది చూసుకుంటే దిగ్బలము. దిగ్బలము దిక్కు బలము అంటే ఒక గ్రహం ఒక దిక్కులో బలంగా ఉంటారు అని అర్థం. అందుకని దాన్ని దిక్కు బలము, దిగ్బలము అన్నారు. దాన్ని ఇంగ్లీష్లో డైరెక్షనల్ స్ట్రెంగ్త్ అంటారు అనమాట. అంటే ఒక డైరెక్షన్లో ఈ యొక్క గ్రహం బలంగా ఉంటుంది అని. మనకి లగ్నం అంటే ఏంటి, తూర్పు. అంటే 1వ స్థానం ఎప్పుడు కూడా తూర్పు. ఎందుకంటే మనం పుట్టిన టైంకి తూర్పు వైపు ఏ రాశి అయితే ఉదయిస్తుందో దాన్ని లగ్నము అని చెప్తాం. ఆ తూర్పున ఉన్నప్పుడు ఈ యొక్క గురువు కానీ బుధుడు కానీ వీళ్ళిద్దరూ కూడా బలంగా ఉంటారు. అంటే లగ్నంలో వీళ్ళిద్దరూ దిగ్బలం చెందుతారు, బలంగా ఉంటారు. ఇప్పుడు గురువు ఉచ్చస్థానం అయ్యి అది లగ్నం అయిందనుకోండి, ఉన్న పాయింట్ల కన్నా మరిన్ని ఎక్స్ట్రా పాయింట్స్ అనమాట, ఎక్స్ట్రా బలం ఉన్నట్టు, దిగ్బలం చెందినట్టు. అలాగే బుధుడు కూడా లగ్నంలోనే దిగ్బలం చెందుతారు. ఇది తూర్పు వైపున గురు అలాగే బుధుడు ఇద్దరు కూడా బలంగా ఉంటారు. పడమర పశ్చిమం వైపు చూసుకుంటే 7వ స్థానంలో శని దిగ్బలం చెందుతారు. ఇప్పుడు 7వ స్థానంలో శని ఉన్నారండి, వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి అని చెప్తూ ఉంటారు. దాన్ని కొంతసేపు పక్కన పెట్టేస్తే ఈ 7వ స్థానంలో శని అనేది డైరెక్షనల్ స్ట్రెంగ్త్, దిగ్బలం చెంది ఉంటారు, చాలా బలంగా ఉంటారు అన్నమాట. అయితే ఇప్పుడు మనం దక్షిణం వైపు చూసుకుంటే, అంటే 10వ స్థానం దక్షిణం, ఈ దక్షిణం వైపు చూసుకుంటే సూర్యుడు అలాగే కుజుడు, అంటే 10వ స్థానంలో సూర్యకుజులు ఇద్దరు కూడా దిగ్బలం చెందుతారు. అలాగే ఈ యొక్క ఉత్తరం చూసుకుంటే 4వ స్థానంలో చంద్ర శుక్రులు ఇద్దరు కూడా దిగ్బలం చెందుతారు. మీకు ఒక డౌట్ రావచ్చు, సూర్యుడు తూర్పు వైపున ఉదయిస్తారు కదండి, ఆయన అక్కడే కదా బలంగా ఉండాలి అంటే, మనకి ఇది డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో చెప్పారు. మనకి ఎప్పుడు కూడా లగ్నం అనేది పృథ్వీతత్వం ఆకాశతత్వం అన్నమాట. పృథ్వీతత్వం ఆకాశతత్వానికి సంబంధించిన గ్రహాలేంటి, ఆకాశతత్వానికి సంబంధించిన గ్రహాలేంటి, ముఖ్యంగా ఈ గురువు అలాగే బుధుడు. వాయుతత్వానికి సంబంధించిన గ్రహం ఏంటి, శని. ఆ వాయుతత్వ రాశి 7వ స్థానం వాయుతత్వ రాశి అనమాట. అందుకనే ఈ వాయుతత్వ గ్రహాన్ని అందులో పెట్టి ఇది దిగ్బలము అని చెప్పారు. అగ్నితత్వ రాశి దక్షిణము, అంటే 10వ స్థానము. ఈ అగ్నితత్వ రాశిలో అగ్నితత్వ గ్రహాలు అయిన ఈ సూర్యుడు అలాగే కుజుడు బలవంతులు. జలతత్వ రాశి 4వ స్థానం, అంటే నార్త్, ఉత్తరం అనమాట. ఇందులో జలతత్వ గ్రహాలైన చంద్రుడు కానీ శుక్రుడు కానీ వీళ్ళు బలం అని చెప్పారు. ఇది దిగ్బలం. మన దిగ్బలాన్ని ఈ రకంగా చూడాలి. ఇప్పుడు దిగ్బలాన్ని చూసినట్టే మనం ఇంకోటి కూడా చూడాలి. సారీ అండి, నేను ప్రొలాంగ్ చేస్తున్నాను, మీ అందరికీ అర్థం కావాలని నేను చెప్పాలని. ఇప్పుడు దిగ్బలానికి సంబంధించి డైరెక్షనల్ స్ట్రెంగ్త్ మనం ఎలా చూస్తున్నామో, డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లేకపోవడం కూడా మనం పరిగణించాలి. ఇప్పుడు గురువు 7వ స్థానంలో ఉన్నారండి, కేంద్రంలో ఉన్నారు, బలంగా ఉన్నారని అనుకోవచ్చు. కానీ గురువు లగ్నంలో డైరెక్షనల్ స్ట్రెంగ్త్ పొందితే 7వ స్థానంలో ఆ డైరెక్షనల్ స్ట్రెంగ్త్ కోల్పోతారు, అంటే బలం లేనట్టు అనమాట. ఇప్పుడు అదే 7వ స్థానం కూడా ఉచ్చ స్థానం అయింది అనుకోండి, ఇక్కడ మనం బలం ఉన్నట్టు అనుకోవాలి. అంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఉచ్చ స్థానం అయినప్పుడు 100కి 100 పాయింట్లు ఇచ్చుకుంటే, అది 7వ స్థానం అయింది అనుకోండి ఉదాహరణకి, ఆ 7వ స్థానం డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల అందులోంచి 10 పాయింట్లు తీసేయాలి. లేదా డైరెక్షనల్ స్ట్రెంగ్త్ అయ్యి ఉందనుకోండి ఖచ్చితంగా
గురువు లగ్నంలో ఉండి డైరెక్షనల్ స్ట్రెంత్ అయ్యారు అనుకోండి, అది నీచపడిన రాశి అనుకోండి, అక్కడ కూడా మనం పూర్తిగా బలం లేనట్టు మనం నిర్ధారించకూడదు. డైరెక్షనల్ స్ట్రెంత్ ఉంది, బలం ఖచ్చితంగా ఉంది, కానీ అది 100కి 100% లేకపోవచ్చు, ఒక 80% ఉంటుందన్నమాట. దిగ్బలం మనం ఇలా పరిగణించాలి. ఖచ్చితంగా దిగ్బలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఇది రెండవ స్థాన బలం. సో మనం ఫస్ట్ స్థాన బలం గురించి చెప్పుకున్నాం, రెండో షడ్బలం. ఫస్ట్ది స్థానబలం గురించి చెప్పుకున్నాం, రెండోది దిగ్బలం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మూడోది కాలబలము. కాలబలం అంటే ఈ కాలంలో ఈ గ్రహాలు బలంగా ఉంటాయి, ఈ కాలంలో ఈ గ్రహాలు బలహీనంగా ఉంటాయి. ఉదాహరణకి చంద్రుడు కానీ, శని కానీ, కుజుడు కానీ వీళ్ళు రాత్రిపూట బలంగా ఉంటారు. సూర్యుడు కానీ, గురువు కానీ, శుక్రుడు కానీ వీళ్ళు ఉదయం పూట చాలా బలంగా ఉంటారు. మీరు చూడండి, మధ్యాహ్నం సూర్యుడు మన నన్నెత్తి మీద ఉంటారంటే చాలా ఎక్కువ ఆయన ఆ హీట్ని మనకి వదులుతూ ఉంటారనమాట, వేడి అనేది వదులుతూ ఉంటారు సూర్య భగవానుడు. సో ఆయన 12 గంటలకి హైయెస్ట్ ఎగ్జాల్టేషన్ పాయింట్ అనమాట అది. అంటే మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం చాలా చాలా బలంగా ఉన్నట్టు అనమాట. సో కాలబలాన్ని కూడా మనం అలా నిర్ధారించాలి. ఈ కాలబలంలో కూడా మనకి ఎన్నో బలాలు ఉన్నాయండి. ఒకటి ఇప్పుడు పక్షబలం, అలాగే ఆయన బలం అని ఒకటి ఉంది. పక్ష బలం ఉంది, ఆయన బలం అనే ఒకటి ఉంది, నటోన్నక బలం అని ఒకటి ఉంది. నటోన్నత బలము, నటోన్నక బలము, మొత్తం సంథింగ్ ఇదొక బలం ఉంది. అలాగే త్రిభంగ బలము అని ఇంకోటి ఉంది. త్రిభంగ బలము, నటోన్నక బలము, అలాగే పక్ష బలము, ఆయన బలము, ఇంకోటి హోర, వార, మాస, అబ్ద బలము. ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను చెప్తే మీకు ఖచ్చితంగా చాలా కన్ఫ్యూజ్ అవుతారు. దానికి మనం వేరే వీడియోలో చెప్పుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. అయితే మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ మీకు కాలబలం కూడా చూడాలి. మీరు పుట్టారు, రాత్రి సమయంలో పుట్టారు అనుకోండి, బై డిఫాల్ట్ మీకు కుజుడికి సంబంధించిన బలం ఉన్నట్టు. కుజుడు రాత్రి మట్లు చాలా బలంగా ఉంటారనమాట. అలాగే మీరు ఇంకోటి చూసుకుంటే, ఒకవేళ శనిని చూసుకుంటే, శనిని కూడా రాత్రికి సంబంధించిన గ్రహం. రాత్రి పుట్టారనుకోండి, శని ఆటోమేటిక్గా బలంగా ఉన్నట్టు. ఉదయం పుట్టారనుకోండి, మీకు గురువు ఆటోమేటిక్గా ఒక బలం ఉన్నట్టు. అది ఒక పాయింట్ యాడ్ చేసుకుంటారు. ఉదయం పుట్టారనుకోండి, లేదా మిట్ట మధ్యాహ్నం పుట్టారనుకోండి, సూర్యుడు ఆటోమేటిక్గా బలంగా ఉన్నట్టు, అక్కడ ఒక పాయింట్ యాడ్ చేసుకుంటారు. సూర్యుడు నీచపడినా కూడా మీరు ఉదయం పుట్టారు కాబట్టి మీకు సూర్యుడి యొక్క కాలబలం ఉంటుంది. సో బలం లేనట్టు అనుకోకూడదు నీచపడినా కూడా. శుక్రుడు కూడా అంతే. శుక్రుడిని మార్నింగ్ ఈవినింగ్ స్టార్ అంటారు, జనరల్గా మార్నింగ్ స్టార్ అంటారు, పొద్దున్న కూడా కనపడే గ్రహం అనమాట. సో శుక్రుడు పొద్దున్న పుడితే బై డిఫాల్ట్ మీకు శుక్రుడు బలం ఉంటుందన్నమాట. పక్షబలము. పక్షబలం అంటే ఇప్పుడు శుక్లపక్షము, కృష్ణపక్షము. శుక్లపక్షం నాడు చంద్రుడు ఉన్నారనుకోండి, ఆయన పూర్ణ చంద్రుడు అవుతారు. కృష్ణపక్షం అప్పుడు ఆయన క్షీణచంద్రుడు అవుతూ ఉంటారు. సో శుక్లపక్షం ఉన్నప్పుడు ఈ సహజ శుభగ్రహాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా బలంగా ఉన్నట్టు. అంటే శుక్లపక్షం టైంలో మీరు పుట్టారనుకోండి, ఈ శుభగ్రహాలన్నిటికీ కూడా ఆటోమేటిక్గా, సహజ శుభగ్రహాలన్నిటికీ కూడా ఆటోమేటిక్గా కొంచెం బలం వస్తుంది. ఒకవేళ మీరు కృష్ణపక్షంలో పుట్టారనుకోండి, మీకు సహజ శుభగ్రహాలు ఎలా ఉన్నప్పటికీ, ఉచ్చ స్థానాల్లో ఉన్నప్పటికీ మీకు ఆ బలం తగ్గుతుంది. ఇవన్నీ కూడా పరిగణించాలి. ఆయన బలము, దక్షిణాయనం, ఉత్తరాయణం. ఇప్పుడు సూర్యుడు ఉన్నారనుకోండి, ఆయన ఉత్తరాయణం వైపు ప్రయాణం చేస్తున్నారనుకోండి, 6 నెలల పాటు చేస్తారు. అదే టైంలో మీరు పుడితే మీకు సూర్యుడి బలం బై డిఫాల్ట్ ఉంటుంది, ఆయన నీచపడినా కూడా. అలాగే దక్షిణాయనం చూసుకుంటే చంద్రుడు బలంగా ఉంటారు అనమాట. సో చంద్రుడు వీక్గా ఉన్న దక్షిణాయనంలో ఆయన యొక్క సంచారం జరుగుతున్నప్పుడు మీరు పుట్టారు అంటే చంద్రుడి బలం ఖచ్చితంగా మీకు ఉంటుంది. సో ఇది కాలబలం, ఇది మూడోగా షడ్బలం అనమాట. కాలబలాన్ని కూడా మనం పరిగణించాలి. ఇప్పుడు నాలుగోది చేష్టాబలం. చేష్టాబలం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చేష్టాబలం అంటే ఏంటి? ఇప్పుడు ఒక గ్రహం స్మూత్గా వెళ్తుంది అనుకోండి, అది ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టట్లేదు, ఎఫర్ట్స్ పెట్టకుండా చాలా స్మూత్గా వెళ్తుంది. ఒక గ్రహం వక్రించి ఉందనుకోండి, చాలా ఎఫర్ట్స్ పెట్టి ముందుకు వెళుతోంది, కాబట్టి దానికి చేష్టాబలం ఉంటుందని అర్థం. చేష్టాబలం కూడా ఒక బలమే. ఇప్పుడు ఒక నది ఉందనుకోండి, ఆ నది తూర్పు వైపుకి ఇలా ప్రయాణం చేస్తుంది అనుకోండి, మనం కూడా తూర్పు వైపు ఈత కొడితే మనం చాలా ఫ్రీగా వెళ్ళిపోతాం. ఒకవేళ అదే నదికి మనం ఆపోజిట్గా ఈత కొడుతున్నాం అనుకోండి, మనం చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది అనమాట. అదే చేష్టాబలం, దాన్ని రెట్రోగ్రేడ్ అంటారు. సో ఈ రెట్రోగ్రేడ్ ప్లానెట్స్కి చేష్టాబలం ఉంటుంది, అది కూడా ఒక బలమే. రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఇప్పుడు సహజ శుభగ్రహాలు వక్రించాయి అనుకోండి, దాన్ని ఒక రకంగా ఉచ్చ స్థానంతో పోల్చేయచ్చు, అంటే ఉచ్చ గ్రహాల కింద పోల్చేయచ్చు అనమాట. అలాగే సహజ పాపగ్రహాలు వక్రిస్తే అది చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. సహజ పాపగ్రహాలు, సహజ శుభగ్రహాలు. ఇప్పుడు వక్రించడంలో కూడా వక్రం, అనువక్రం, అలాగే చర,
అతిచార, ఇలా ఇంకా చాలా చాలా రకాలు ఉంటాయి. వక్రంగా ఉన్నప్పుడు 100కి 100% ఫలితాలు ఉంటాయి. అనువక్రం ఉన్నప్పుడు వేరేలా ఉండడం, చారలో ఉన్నప్పుడు వేరేలా ఉండడం, అతిచారలో ఉన్నప్పుడు వేరే బలం ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. చేష్టా బలం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చేష్టా బలం ఉందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు సూర్యచంద్రులకి చేష్టా బలం ఉండదు. రాహుకేతువులను పక్కన పెట్టండి. సూర్యచంద్రులకి చేష్టా బలం ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వక్రించరు. సో సూర్యచంద్రులకి ఏ బలం చూడాలి? సూర్యుడికైతే ఆయన బలం చూడాలి, దక్షిణాయనం ఉత్తరాయణం. చంద్రుడికైతే పక్ష బలం చూడాలి, అంటే శుక్లపక్షమా కృష్ణపక్షమా, ఇది చూడాలన్నమాట. రాహుకేతువుల్ని దాని గురించి నేను చివరిలో చెప్తాను. మిగతా గ్రహాలు మీకు తెలిసిందే వక్రిస్తూ ఉంటాయి, దాన్ని బట్టి ఆ బలాన్ని మనం నిర్ధారించాలి. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం 4 స్థాన బలాలను తెలుసుకుందాం. ఇప్పుడు ఇంకొక బలం ఏంటంటే నైసర్గిక బలం. సో నైసర్గిక బలం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకి ఉన్న గ్రహాలలో అన్నిటికన్నా శుభగ్రహం ఏంటి? కరెక్ట్గా చెప్పాలంటే శుక్రుడు, దాని తర్వాత గురువు, దాని తర్వాత చంద్రుడు, బుధుడు, ఇలా వస్తారు. బుధుడు చంద్రుడు ఎలాగైనా తీసుకోండి ఆర్డర్, కానీ శుక్రుడికి చాలా పవర్ ఉంటుంది ఒక రకంగా చూసుకుంటే. గురువు గారికి ఎన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఏమన్నా కూడా శుక్రుడికి చాలా బలం ఉంటుంది అనమాట. నైసర్గిక బలం ఎలా పరిగణించాలి? ఇప్పుడు గ్రహ యుద్ధం జరుగుతుంది అనుకోండి, ఆ గ్రహ యుద్ధంలో ఏమేమి పాల్గొంటాయి? చంద్రుడిని సూర్యుడిని పక్కన పెట్టండి. చంద్ర సూర్యుడు ఉన్నప్పుడు గ్రహ యుద్ధం అనేది ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే సూర్యుడికి దగ్గరగా ఉన్నారనుకోండి అస్తంగత్వం అయిపోతాయి మిగతా గ్రహాలు. చంద్రుడికి దగ్గరగా ఉంటే సమాగమం అంటారు, అంటే అది బలం, అది గొడవ కింద ఉండదు అనమాట. మనకి పాజిటివ్గా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సో మిగతా గ్రహాలు కుజుడు కానీ శుక్రుడు కానీ శని కానీ బుధుడు కానీ వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, గ్రహ యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇందులో బై డిఫాల్ట్ శుక్రుడితో ఎవరున్నా శుక్రుడిదే పై చేయి, శుక్రుడు విన్నర్ అంతే. నైసర్గిక బలం ఆయనకి అంత బలం ఉంటుందన్నమాట, సహజంగా బలం అలా ఉంటుంది. ఈ సూర్యుడిని చంద్రుడిని పక్కన పెట్టేస్తే దాని తర్వాత పవర్ ఎవరికి ఉంటుందంటే శుక్రుడికి ఉంటుంది. సో శుక్రుడితో ఏ గ్రహం 1 డిగ్రీ కన్నా దగ్గరగా ఉండి గ్రహ యుద్ధంలో ఉన్న శుక్రుడే నెగ్గుతారు ఖచ్చితంగా. ఇప్పుడు గురువు శని బుధుడు కుజుడిని తీసుకుంటే గురువుది పై చేయి, దాని తర్వాత బుధుడిది పై చేయి, దాని తర్వాత కుజుడిది, లాస్ట్ శనిది అనమాట. సో గ్రహ యుద్ధం ఎలా ఉంది? ఈ గ్రహ కంజంక్షన్ ఉన్నప్పుడు ఏది బలంగా ఉంది? శుక్రుడు ఉచ్చ స్థానాల్లో ఉన్నారు, వర్గ చక్రాల్లో మూల త్రికోణ స్థానాల్లో ఉన్నారు, మిత్రస్థానాల్లో ఉన్నారు. అలాగే ఆయన స్త్రీలింగానికి సంబంధించిన రాశిలో ఉన్నారు, బలం బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా చూసుకుంటే ఆయన గ్రహ యుద్ధంలో నెగ్గారు. ఇక్కడ కూడా మనం ఒక పాయింట్ యాడ్ చేయాలి, మనం బలం ఉందని ఒక పాయింట్ యాడ్ చేయాలన్నమాట. ఇది నైసర్గిక బలం. గ్రహ యుద్ధాలు బట్టి సహజంగా కంజంక్షన్స్ ఆస్పెక్ట్స్ బట్టి మనం దీన్ని పరిగణించాలి. ఇంకొక విషయం, లాస్ట్ షడ్బలం ఏంటి అంటే దృగ్బలము, అంటే దృష్టికి సంబంధించింది. చాలా మంది మీకు డౌట్స్ ఖచ్చితంగా వస్తాయి కదా, ఇప్పుడు గురువు అండి నా లగ్నానికి పాపగ్రహం అయ్యారు, ఆయన దృష్టి మంచిది కాదు అనేస్తారు చాలా మంది. నేను రకరకాల జ్యోతిష శాస్త్రాలు ఇవి చదివినప్పుడు కొంతమంది ఏంటంటే గురువు పూర్తిగా పాపి, ఇంకా ఆయనకి సహజంగా ఆయనకి ఇచ్చే క్యాపబిలిటీ లేదని చెప్పేస్తూ ఉంటారు. కానీ మనకి షడ్బలాల్లో ఇది చాలా ఇంపార్టెంట్ మెన్షన్ చేశారు. నైసర్గిక బలం ఎంతైతే ఇంపార్టెంటో దృగ్బలం కూడా చాలా ఇంపార్టెంట్. ఏ గ్రహం మీదైనా సరే ఆ యొక్క శుభగ్రహ దృష్టి, సహజ శుభగ్రహ దృష్టి ఉంటే బలం ఉన్నట్టు, సహజ పాపగ్రహం దృష్టి ఉంటే బలం లేనట్టు. ఇది కూడా ఒక బలం కిందే పరిగణించాలి. మనం ఉచ్చ స్థానంలో ఉన్నారా, మూల త్రికోణ స్థానంలో ఉన్నారు, స్వక్షేత్రంలో ఉన్నారు, కోణాల్లో ఉన్నా కూడా కాదు. నేను ఇందాకేం చెప్పాను, కోణాలు ఒక రకంగా ఈ పనపరాలు అపోక్లిమాల్లోకి వస్తాయి, కేంద్రంలో ఉంటేనే బలం నిజంగా మాట్లాడుకుంటే. ఇవి చూడాలి. అలాగే ఈ బలాలన్నీ కూడా చూడాలి. సహజ శుభగ్రహమైన దృష్టి ఉందా, గురువు ఎలా ఉన్నా ఆ గురువు మీద వేరే సహజ శుభగ్రహ దృష్టి ఉందా లేదా, అది కూడా పరిగణించాలి. అప్పుడు ఇంకొక పాయింట్ ఎక్కువ వచ్చినట్టు. ఒకవేళ గురువు మీద వేరే ఇబ్బందికరమైన దృష్టి ఉందనుకోండి, ఆయనకి ఉన్న బలం తగ్గినట్టు. ఆయన ఉచ్చ స్థానంలో ఉన్నా ఆయనకి అక్కడ బలం తగ్గినట్టు, అంటే 100కి 100 పాయింట్లు కాకపోయినా 100కి 90కి తగ్గిపోయినట్టు అనమాట. 90 తగ్గిపోయిందంటే బలం లేనట్టు కాదు, కాకపోతే ఆయన పూర్తిగా రిజల్ట్స్ ఇవ్వలేకపోవచ్చు. మీకు గురువు వల్ల ఒక ₹1,00,00,000 వచ్చాయనుకోండి సార్, ఫర్ ఎగ్జాంపుల్, సార్ ఆర్ మేడం సారీ, గురువు వల్ల ₹1,00,00,000 వచ్చాయనుకోండి ఉదాహరణకి. గురువు మీద శని దృష్టి ఉందనుకోండి, మీకు 90% బలంలోనే మీకు ₹1,00,00,000 వచ్చాయి, అది మీకు ఎక్కువ. కానీ 100కి 100% ఉన్నప్పుడు 100 కోట్లు రావచ్చు, తెలియదు మనకి. సో పూర్తి బలం ఉందా లేదా అని ఇలా పరిగణించాలి. ఇవి షడ్బలాలు. మనకి ఉచ్చక్షేత్రాలు మిత్రక్షేత్రాలు ఇవే కాకుండా షడ్బలాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి చూసుకోవాలి. దీనికి అన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి, ఎంత బలం ఉంది అంటే మీకు తెలిసిపోతూ ఉంటుంది.
కానీ పక్షం ఏ పక్షం, ఉత్తరాయణం, ఇవన్నీ నేను చెప్తేనే మీకు అర్థమవుతాయని చెప్పి నేను ఈ విషయాలన్నీ కూడా చెప్పాను. సో వీడియో ప్రొలాంగ్ చేస్తున్నాను ఏం అనుకోవద్దు. ఇప్పుడు మనం చూసుకుంటే అవస్థలు కూడా చాలా ఇంపార్టెంట్. అవస్థలు వేరు, లజ్జితాది అవస్థలను ఉంటాయి. ఇప్పుడు అవి కూడా చెప్తే చాలా పెద్ద వీడియో అయిపోతుందండి. దాని గురించి ఖచ్చితంగా సెపరేట్ వీడియో చేస్తాను. లజ్జితాది అవస్థ కూడా మనం పరిగణించాలి. మామూలుగా ఇప్పుడు అవస్థలు చూసుకుంటే బాల్యావస్థ, కౌమార్యావస్థ, యవ్వనావస్థ, వృద్ధాప్యావస్థ లేదా వృద్ధావస్థ, మృతావస్థ, ఈ 5 అవస్థలు. ఇక్కడ రకరకాల మంది రకరకాలుగా చెప్తూ ఉంటారు. అదేంటంటే ఇప్పుడు బుధుడు, చంద్రుడు, కుజుడు వీళ్ళిద్దరూ ఎర్లీ డిగ్రీస్లో, ఎర్లీ అవస్థల్లో బాగుంటారు. వీళ్ళ ముగ్గురు కూడా గురువు మధ్యలో అంటే ఆ యొక్క యవ్వనావస్థలో గురువు బాగుంటారు అని చెప్తారు. శని ఈ వృద్ధావస్థలో బాగుంటారు అని చెప్తారు. కానీ మనం అవస్థలను కూడా డిఫరెంట్గా చూడాలి. అది కూడా నేను వీడియో చేస్తాను ఖచ్చితంగా. సో ఇది మీరు పరిగణించాలి. ఇప్పుడు గురువు ఉచ్చ స్థానంలో ఉన్నారు అంటారు. ఆయన 28 డిగ్రీల దగ్గర ఉన్నారు. ఆయన అక్కడ గండాంతంలో ఉన్నట్టు, అలాగే ఆయన అవస్థ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నట్టు. మరి అది బలం ఎలా అవుతుంది? ఎంత ఉచ్చ స్థానంలో ఉన్నా, కర్కాటకంలోనే ఉన్నా అక్కడ ఆయనకి ఇబ్బంది. ఒకవేళ మనం ధనస్సు నుంచే చూసుకుంటే ఆయన 8వ స్థానంలో ఉన్నట్టు, ఎలా బలం ఉన్నట్టు. సో బలం అనేది మనం పూర్తిగా ఉందా లేదా అని ఇలా పరిగణించాలన్నమాట. అవస్థలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది మీకు ఈ డౌట్ కూడా వస్తూ ఉంటుందండి, ఇప్పుడు ఉచ్చగ్రహం వక్రించి ఉంటే అది నీచపడిపోయినట్ట అండి అంటారు. ఒక రకంగా చూస్తే ఉచ్చగ్రహం వక్రించి ఉందనుకోండి, మనకి ఈ ఫలదీపికలో కానీ సారావళిలో కానీ ఇలాంటివి కొన్ని గ్రంథాల్లో ఏం చెప్పారు అంటే, ఉచ్చ స్థానంలో ఉన్న గ్రహం వక్రించింది అంటే అది ఆ ఉచ్చానికి సంబంధించి, అంటే ఉచ్చ స్థాయికి సంబంధించిన దాన్ని నల్లిఫై చేస్తుంది. అంటే అది నీచపడిపోయినట్టు కాదు, కానీ ఆ ఉచ్చ స్థానానికి సంబంధించిన ఫలితాలు ఇవ్వకుండా నార్మల్ అయిపోతుంది అనమాట. అయితే దీన్ని మనం ఎలా చూసుకోవాలి? కరెక్ట్గా పరమోచ్చ స్థాయిలో ఉన్నారా, అంటే హయ్యెస్ట్ ఎగ్జాల్టేషన్ పాయింట్లో ఉన్నారా లేదా? లేదు, ఉచ్చ స్థానం వైపు ప్రయాణం చేస్తున్నారు అన్నప్పుడు ఇది నల్లిఫై అవుతుంది. అంటే వక్రించి ఉచ్చ స్థానం వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇది ఏంటంటే ఉచ్చ స్థానం ఫలితాలు ఇవ్వలేకపోవచ్చు, నల్లిఫై అయిపోతుంది. అలాగే ఆ ఉచ్చ స్థానాన్ని దాటేసిన తర్వాత వక్రించారనుకోండి, అది మొత్తం రాసి ఉచ్చ రాసే, కానీ వక్రించారనుకోండి, ఇక్కడ కూడా ఏంటంటే పూర్తిగా బలం ఉండదు. ఆ ఉచ్చ స్థానానికి సంబంధించిన బలం లేకపోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా పరిగణించి అసలు ఒక గ్రహానికి బలం ఉందా లేదా ఇది నిర్ధారించాలి. ఇప్పుడు లాస్ట్కి వచ్చింది కాబట్టి నేను ప్రతి గ్రహానికి కూడా ఏది బలం కింద పరిగణించాలో చెప్తాను. సూర్యుడు ఉన్నారనుకోండి, ఆయన ఉత్తరాయణంలో బలంగా ఉంటారు. అంటే మీరు పుట్టింది ఉత్తరాయణం అయితే బై డిఫాల్ట్ సూర్యుడు బలంగా ఉన్నట్టే. సండే పుట్టారు, ఆదివారం పుట్టారు, మరీ బలంగా ఉన్నట్టు. ఆయన పరమోచ్చ స్థానంలో ఉన్నారు, అంటే 10 డిగ్రీల దగ్గర ఉన్నారు, కరెక్ట్గా మేషంలో బ్రహ్మాండంగా ఉన్నట్టు. ఇది 3వ పాయింట్. అయితే ఆయన సొంత రాశిలో ఉన్నారు, అది 4వ పాయింట్. ఇది కూడా బలంగా ఉన్నట్టే. ఈ సప్త వర్గాల్లో కూడా ఆయన తన మిత్ర రాశుల్లో కానీ, ఆయన స్వరాశుల్లో కానీ, అలాగే ఆయన ఉచ్చ రాశుల్లో కానీ ఉంటే ఖచ్చితంగా అది కూడా బలంగా ఉన్నట్టు. మళ్ళీ దక్షిణాయనంలో ఉంటే వీక్. 10వ స్థానంలో ఉన్నారు అంటే అది బలంగా ఉన్నట్టే. 10వ స్థానం దిగ్బలం చెందుతుంది. సో అది కూడా బలంగా ఉన్నట్టే. ఇవన్నీ కూడా సూర్యుడికి సంబంధించిన బలాల కింద మీరు పరిగణించవచ్చు. అలాగే నేను ఏమైనా మిస్ అయితే నేను ముందు చెప్పిన వాటితో మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి. చంద్రుడు శుక్లపక్ష చంద్రుడు అంటే బలంగా ఉన్నట్టు, పూర్ణ చంద్రుడు బలంగా ఉన్నట్టు. 4వ స్థానంలో ఉన్నారు అంటే బలంగా ఉన్నట్టు. అలాగే ఆయన గనక ఈ యొక్క మిత్ర రాశుల్లో ఉన్నారనుకోండి, బలంగా ఉన్నట్టు. మూల త్రికోణ స్థానంలో ఉన్నారనుకోండి, బలంగా ఉన్నట్టు. దక్షిణాయనంలో ఉన్నారు మీరు పుట్టే టైంకి, దక్షిణాయనం వైపు. దక్షిణాయనం అంటే ఏంటి? మీకు కర్కాటకం నుంచి మకరం వరకు కూడా, కర్కాటకం నుంచి ధనస్సు వరకు కూడా మీకు దక్షిణాయనము. ఈ యొక్క మకరం నుంచి మళ్ళీ మిథునం వరకు అది ఉత్తరాయణము. ఈ దక్షిణాయనంలో చంద్రుడు సంచారం చేస్తున్నప్పుడు మీరు పుట్టితే అది ఆటోమేటిక్గా కొంత బలాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తుంది. సోమవారం నాడు పుట్టారు, సో చంద్రుడికి అదొక బలం, దాన్ని కూడా ఒక బలంగా పరిగణించాలి. మిత్ర రాశుల్లో ఉన్నారని చెప్పాను, సొంత నక్షత్రాల్లో సొంత రాశుల్లో ఉన్నారు, అది కూడా ఓకే. ఇప్పుడు కుజుడిని తీసుకుంటే, కుజుడు మంగళవారం నాడు బలంగా ఉంటారు. మీరు మంగళవారం పుట్టారనుకోండి, బై డిఫాల్ట్ కుజుడికి ఒక పాయింట్ మీరు యాడ్ చేసుకున్నట్టు, మీకు కొంత బలం ఉన్నట్టు. ఒకవేళ కుజుడు మకరం, కుంభం, మేషం, వృశ్చికం ఇలాంటి రాశుల్లో ఉంటే బలంగా ఉన్నట్టు. మీనంలో కూడా ఒక రకంగా, అంటే ఆయన మిత్ర రాశుల్లో సొంత రాశుల్లో ఉచ్చ స్థానాల్లో ఉన్నప్పుడు బలంగా ఉన్నట్టు.
ఇప్పుడు ఆయన ఒకవేళ కాలబలం కింద చూసుకుంటే, మీరు పొద్దున పుట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, బలం లేనట్టు. ఒకవేళ రాత్రి పుడితే కుజుడికి బలం ఉన్నట్టు. బై డిఫాల్ట్ అది కూడా ఒక బలాన్ని ఇస్తుంది. అలాగే నేను మిగతా కూడా చెప్పాను కదా ముందు వీడియోలో. సో అవి కూడా చూసుకోండి, కుజుడు ఎంత బలము. బుధుడిని చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, బుధుడు దినరాత్రాధిపతి. ఆయన ఎప్పుడూ బలంగానే ఉంటారు కాబట్టి అది బై డిఫాల్ట్ ఆయనకు ఒక పాయింట్. ఆయనకు పగలు బలంగా ఉంటారు, రాత్రి బలంగా ఉంటారని లేదు. దినరాత్రాధిపతి ఆయన. ఎప్పుడు దినంలో అంటే పొద్దున్న పగలు రాత్రి కూడా ఆయన బలంగానే ఉంటారు. ఆయన యొక్క స్వక్షేత్రాలు, ఆయన కన్యలో కానీ మిథునంలో కానీ ఉన్నప్పుడు బలంగా ఉంటారు, మిత్రక్షేత్రాల్లో ఉన్నప్పుడు బలంగా ఉంటారు, ఖచ్చితంగా బలంగా ఉంటారు. ఆయన 3వ ద్రేక్కాణం అని చెప్పాను కదా, నపుంసకలింగానికి సంబంధించిన గ్రహాలు 3వ ద్రేక్కాణంలో ఉన్నప్పుడు బలంగా ఉంటారు అని చెప్పాను. ఆయన 3వ ద్రేక్కాణంలో ఉన్నప్పుడు మీ జాతకంలో బలంగా ఉంటారు. అది మీరు పరిగణించండి. మీ యొక్క ద్రేక్కాణ చార్ట్ చూసి అది కూడా మీరు చూడండి. ద్రేక్కాణ చాట్లో ఫస్ట్ ద్రేక్కాణం మొదటి స్థానంలో ఉంటే, 2వ ద్రేక్కాణం 5వ స్థానంలో ఉంటే, 3వ ద్రేక్కాణం అనేది 9వ స్థానంలో ఉంటుంది. అలాగా ప్రతిదీ మనం చూసుకోవాలి, ప్రతి రాశికి చూడాలి, ప్రతి వాటికి చూస్తే మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. సో బుధుడికి బుధవారం నాడు పుడితే బలంగా ఉంటారు. ఇవన్నీ అన్నమాట. సో నేను ముందు వీడియోలో చెప్పినవి కూడా దీంట్లో టాలీ చేసుకుని అసలు ఎంత బలం ఉందో మీరు చూసుకోవాలి. గురువు ఉన్నారనుకోండి, గురువు కర్కాటక రాశిలో బలంగా ఉంటారు, ధనస్సులో బలంగా ఉంటారు, మీనంలో బలంగా ఉంటారు. అలాగే ఆయన మిత్ర రాశుల్లో అయిన ఈ యొక్క సింహరాశిలో కానీ ఈ కుజరాశుల్లో కానీ బలంగా ఉంటారు. ఆయన సహజంగా లగ్నంలో కానీ 1వ స్థానం, అంటే లగ్నం అన్న 1వ స్థానం అన్న ఒకటే, లగ్నంలో ఉన్నప్పుడు బలంగా ఉంటారు. దిగ్బలం ఆటోమేటిక్గా వస్తుంది. గురువారం నాడు బలంగా ఉంటారు. అది కూడా మీరు ఖచ్చితంగా పరిగణించాలి. అలాగే ఇప్పుడు నేను మిగతా విషయాలు కూడా చెప్పాను కదా, ఒకవేళ పొద్దున పుట్టినట్టయితే బై డిఫాల్ట్ మీకు గురుబలం ఖచ్చితంగా ఉంటుంది. రాత్రి పుట్టినట్టయితే ఉండదా బలం, గురుబలం ఉండదు అంటే అలా కాదండి. మీకు 100 పాయింట్లో 1 పాయింట్ తగ్గచ్చేమో. అంటే 100కి 100 పాయింట్లు వస్తే ఒక రకమైన బలం కదా, 100కి 95 వచ్చాయనుకోండి అది ఒక రక బలం. బలం ఖచ్చితంగా బలమే, కానీ అది ఎంత ఎఫెక్టివ్గా ఉన్నది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. శుక్రుడు, ఆయన కనుక ఉదయం పుట్టారనుకోండి శుక్రవారం నాడు శుక్రబలం ఉంటుంది. ఆయన వృషభంలో కానీ ఈ శని రాశుల్లో కానీ లేకపోతే ఆయన యొక్క తులారాశిలో కానీ ఈ మిత్ర రాశిలో ఏదున్నా ఆయన బలంగా ఉన్నట్టే. అలాగే ఆయన గనక మధ్య ద్రేక్కాణం 2వ ద్రేక్కాణంలో కానీ లేదా మొదటి ద్రేక్కాణం, ముఖ్యంగా 2వ ద్రేక్కాణంలో ఉన్నప్పుడు బలంగా ఉన్నట్టు. ఇందాక చెప్పినట్టు శుక్రవారం రోజున పడితే బలంగా ఉన్నట్టు. అలాగే ఆయన సహజ శుభగ్రహం కాబట్టి ఆయన ఈ యొక్క శుక్లపక్షంలో ఉన్నప్పుడు బలంగా ఉన్నట్టు. సో శుక్లపక్షంలో సహజ శుభగ్రహాలన్నీ బలంగా ఉంటాయి, కృష్ణపక్షంలో సహజ పాపగ్రహాలన్నీ కూడా బలంగా ఉంటాయి. అంటే ఏంటి, మీరు పుట్టే టైము ఈ శుక్లపక్షంలో పుట్టారనుకోండి బై డిఫాల్ట్ మీకు సహజ శుభగ్రహాలైన గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణచంద్రుడు బలంగా ఉన్నట్టు, కొన్ని పాయింట్లు ఇచ్చుకున్నట్టు. మీరు కనుక కృష్ణపక్షంలో పుట్టారనుకోండి బై డిఫాల్ట్ మీరు ఈ పాపగ్రహాలకి బలం ఇచ్చేసుకున్నట్టు అనమాట, సహజ పాపగ్రహాలకి. సో ఇది కూడా చూడాలి. శుక్రుడిని ముందు చెప్పినట్టు పరిగణించి చూసుకోండి. శని ఆయన కుంభరాశిలో మకర రాశిలో బలంగా ఉంటారు, 7వ స్థానంలో బలంగా ఉంటారు. మళ్ళీ 1వ స్థానంలో ఆయన వీక్గా ఉంటారు. వీక్గా ఉన్నంత మాత్రాన సరిగ్గా రిజల్ట్స్ ఇవ్వరు, నాకు పాపగ్రహమే కాబట్టి నాకు సరైన రిజల్ట్స్ ఉండవు, ఇబ్బంది లేదు అనుకోవద్దు. అది కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంది ఖచ్చితంగా. అలాగే ఆయన గనక ఇప్పుడు ఈ యొక్క 3వ ద్రేక్కాణం నపుంసకలింగానికి సంబంధించిన ద్రేక్కాణంలో ఉన్నప్పుడు ఆయన బలంగా ఉంటారు. శనివారం నాడు బలంగా ఉంటారు. ఇది మీరు పరిగణించాలి. రాహుకేతువుల బలాలు నన్ను అడిగారు కదండి. నా దృష్టిలో రాహుకేతువు బలాలు, రాహు మృగశీర్షార్థం వృషభ, అంటే వృషభం లాస్ట్ పార్ట్, ఈ యొక్క మిథునం ఫస్ట్ పార్ట్, ఇక్కడ రాహు ఆ మధ్యలో ఉచ్చ స్థానం పొందుతారు, అక్కడ బలంగా ఉన్నట్టు. రాహు కుంభంలో బలంగా ఉన్నట్టు, రాహు కన్యలో బలంగా ఉన్నట్టు, ఒక రకంగా మేషంలో కూడా బలంగా ఉన్నట్టు. ఇది మిగతావన్నీ కూడా నార్మల్ అంతే. నీచ పడితే కొంచెం వీక్గా ఉన్నట్టే. ఇప్పుడు రాహు నీచ ఎక్కడ పడతారు, వృశ్చికంలో పడతారు. సో అది కొంచెం ఇబ్బందికరం. వృశ్చికం ధనస్సు మధ్యలో ఉంటుంది అనమాట కరెక్ట్గా నీచ పాయింట్ అనేది. ఇప్పుడు కేతువుని చూసుకుంటే కేతువు మీనంలో బలంగా ఉన్నట్టు, కేతువు ధనస్సులో బలంగా ఉన్నట్టు, కేతువు వృశ్చికంలో బలంగా ఉన్నట్టు, కేతువు మేషంలో బలంగా ఉన్నట్టు, కేతువు ఈ కర్కాటకం వీటిలో కూడా బలంగా ఉన్నట్టు. ఇలా మనం పరిగణించాలి. రాహుకేతువుల బలాలు మనం ఇలా కంక్లూడ్ చేయాలి. సో నాకు తెలిసింది కొద్దిగా చెప్పడానికి ప్రయత్నించాను, ఇంకా చాలా చెప్పాలండి. కాకపోతే వీడియో లెంత్ పెరిగిపోతే మీకు కూడా చూడడానికి బోర్ కొట్టే అవకాశం ఉంది కాబట్టి
నేను పూర్తిగా చెప్పలేదు. ఇంకా లజ్జితాది అవస్థలు కానీ మిగతా అవస్థలు కొన్ని కొన్ని ఉన్నాయి, అవేం నేను కవర్ చేయలేకపోయాను. కానీ ఒక గ్రహ బలంగా ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే ఎంత చూస్తే గ్రహ బలం ఉందా లేదా తెలుస్తుంది. గురువు ఉచ్చ స్థానంలో ఉన్నారు కదా అని చెప్పేసి బాగుంటుంది అనుకోకూడదు, అలాగే గురువు నీచంలో ఉన్నారు కదా అని చెప్పేసి బాధపడకూడదు. ఇవన్నీ చూసుకుని ఎంత బలం ఉందో చూసి దాన్ని బట్టి మీరు రిజల్ట్స్ చెప్పుకోవాలి. ఫైనల్గా ఇవన్నీ కూడా చాలా ఈజీగా మీకు యాప్లో దొరుకుతాయి, కానీ అన్ని యాప్స్లో కూడా షడ్బలాలు కరెక్ట్గా ఉంటాయని చెప్పలేం. మన ఇంట్యూషన్ చాలా చాలా ఇంపార్టెంట్, మన ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్. మన జాతకాలు పరిశీలించి చెప్పినప్పుడు అది చాలా బాగుండే అవకాశాలు ఉంటాయి. మన ఇంట్యూటివ్ పవర్ చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ, యాప్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ కావు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. అలాగే నాకు మీరు చేస్తున్న సపోర్ట్ చాలా చాలా హ్యాపీ మీ వల్ల. సో ఇలాగే సపోర్ట్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.